నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నాకు ఆమె ముఖం కూడా సరిగ్గా గుర్తుకులేదు. మా నాన్న ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి నేను చిన్నగా అడిగితే ఆమె ఇక మన జీవితంలో లేదు అని కొంచెం గట్టిగా చెప్పారు. అంతే. అప్పట్నుంచి నేను కూడా ఎప్పుడూ ఆమె గురించి మాట్లాడలేదు, ఆలోచించనూ లేదు. అంతే. మౌనం నా తోడు అయ్యింది. మేము నది ఒడ్డున ఉన్న ఒక చిన్న ఇల్లు తీసుకుని నివసించేవాళ్ళం. ఆ ఇల్లు బయటకి చాలా శాంతంగా కనిపించిన లోపల అంతకన్నా ఎక్కువ నిశ్శబ్దం ఉండేది. మా నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవారు. రోజు కష్టపడి పనిచేసి వచ్చి 2 మాటలు మాట్లాడకుండానే భోజనం చేసి పడుకోబోయేవారు. నన్ను ప్రేమించేవారు, కానీ ఎప్పుడూ ఏమీ చెప్పేవారు కాదు. నేను చదువుపై చాలా దృష్టి పెట్టాను. ఇతర పిల్లలతో కలవడం, ఆడుకోవడం నాకు ఎందుకో అంత ఇష్టంగా ఉండేది కాదు. వాళ్ళు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడిని. నాకు నిశ్శబ్దం అనేదే ఇష్టం. నది దగ్గర కూర్చొని నీళ్లు నెమ్మదిగా పోతున్న శబ్దాన్ని వింటూ పుస్తకాలు చదువుతూ గడిపేసేవాడిని. స్కూల్ తర్వాత నేను పెద్దగా కలవడానికి కూడా ఎవరూ మిత్రులు లేరు. కొంతమంది స్నేహితులుగా ఉండాలని ఎంతో ప్రయత్నించారు, కానీ నేను వారిని నా దగ్గరికే రానివ్వలేదు. నాకు ఎప్పటికీ అనిపించేది, ప్రజలని విశ్వసించకూడదు అని. ఒకవేళ వాళ్ళు ఉండాలి అనుకుంటే ఉంటారు, ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళిపోతారు. నాన్న చెప్పిన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. అవి ప్రజలు ఎప్పటికీ ఉంటారు అనుకోవద్దు అని. చదువు పూర్తయ్యాక నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ముంబైలోని ఒక ప్రైవేట్ R&D కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేరాను. జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలయ్యింది నాకు. కానీ నా స్వభావం మాత్రం కొద్దిగా కూడా మారలేదు. నేను మిగిలిన వాళ్ళతో పెద్దగా కలవడం లేదు. ఆఫీస్లోనూ చాలామంది ఉన్నా నేను మౌనంగా పనిచేసి టీ బ్రేక్లో కూడా ఒక్కరితో కూడా మాట్లాడకుండా తిరిగి నా క్యాబిన్లో కూర్చుంటాను. ఇలా ఒక్కరోజు ఉదయం క్యాఫెటేరియాలో టీ తాగుతూ ఉండగా ఒక అమ్మాయి నన్ను చూసి అడిగింది, "ఎక్స్క్యూజ్ మీ, HR క్యాబిన్ ఎక్కడ ఉంది" అని. నేను చెప్పగా ఆ కాస్త మార్గంలో లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంటుంది అన్నాను. ఆమె నాకు థ్యాంక్ యూ అన్నప్పుడు ఆమె నవ్వును నేను చూశాను. నలుగురిలో ఇంత ప్రశాంతంగా నిజంగా నవ్వడం నేను చాలా రోజుల తర్వాత చూసినట్లు అనిపించింది నాకు. ఆమె పేరు అన్విత. ఆమె ఆ రోజు తన తండ్రిని కలవడానికి ఆఫీస్కి వచ్చింది. అతను మా కంపెనీకి సమీపంలోని ప్లాంట్లో సీనియర్ సూపర్వైజర్. వారానికి ఒకసారి ఆమె వచ్చేది. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ అదే క్యాఫెటేరియాలో నేను ఆమెను చూశాను. మొదటగా మాట్లాడింది పని కోసం, రెండోసారి కాఫీ కోసం, మూడోసారి ఎందుకో తెలుసు, నాకు తెలుసు అది పని కోసం కాదు. ఒకరోజు మేమిద్దరం క్యాఫెటేరియాలో ఒక టేబుల్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. నేను ఏమీ మాట్లాడలేదు. ఆమె మాత్రం ఒక టీ ఆర్డర్ చేసి నెమ్మదిగా తన మైండ్లో ఉన్న విషయాలేవో మాట్లాడుతూ ఉండిపోయింది. నేను స్పందించకపోయినా కూడా ఆమె మాట్లాడడం ఆపలేదు. ఆమె మాటలలో ఓ శాంతి ఉండేది. ఎవరు ఒత్తిడి చేయకుండా మాట్లాడే తీరు నచ్చింది నాకు. ఆ రోజు నుంచి తాను ఎవరిని కలవడానికి వచ్చినా కొంచెం ముందుగానే వచ్చి నాతో కాఫీ తాగడం మొదలుపెట్టింది. "నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు, కానీ నువ్వు చెప్పకున్నా కూడా బోలెంటూ భావాలు నీ లోపల ఉన్నట్లు అనిపిస్తుంది" ఆమె అన్నప్పుడు నా గుండె కొట్టుకున్న తీరు నాకిప్పటికీ గుర్తుంది. కొన్ని రోజులకు ఒక ఉదయం ఆమె కాఫీ కప్పుతో నన్ను ఆశ్చర్యపరిచింది. "నీకోసం" అంది. నేను తొలుత తీసుకోలేదు. "నాకు కాఫీ నచ్చదు" అన్నాను. ఆమె నవ్వింది. "మరి టీ తీసుకొస్తాను" అంది. తర్వాతి రోజు టీ తీసుకొచ్చింది. ఆ రోజు నేను తీసుకోలేదు. కానీ అదే ఆఫీస్లో పనిచేస్తున్న మా నాన్న కాఫీ కప్పు తీసుకొని ఆమెతో చిరునవ్వుతో మాట్లాడాడు. నా లోపల ఏదో మారుతుంది. నేను ఆ సమయంలో గుర్తించలేదు. ఆమె నిశ్శబ్దంగా మాట్లాడేదే, కానీ లోతుగా మాట్లాడేది. ఒకరోజు నది ఒడ్డున బెంచ్ మీద కూర్చొని ఉంది. నేను పక్క నుంచి వెళ్తే, "ఇది నీకు ఇష్టమైన ప్రదేశమా" అని అడిగింది. నేను అవును అని తల ఊపాను. మళ్ళీ అడిగింది, "ఇక్కడ ఎప్పటికీ ఉండాలనిపిస్తుందా" అన్నది. "ఇక్కడే నా ఇల్లు" అన్నాను. ఆమె నవ్వింది. "ఇల్లు అంటే కేవలం ఒక స్థలం కాదు, ఒక బంధం కూడా కావచ్చు" అన్నది. ఆ మాట నాకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు బెంచ్ మీద కూర్చున్నప్పుడు మేమిద్దరం మాట్లాడలేదు. మౌనం మధ్యన ఏదో ఉండిపోయింది. ఒకరోజు ఆమె నన్ను చూసి అడిగింది, "ఒకరోజు నేను వెళ్ళిపోతే నీవు నన్ను మిస్ అవుతావా" అని. నేను ఎప్పటిలాగానే మౌనంగా ఉండిపోయాను. ఆమె నవ్వింది.
కానీ ఆ నవ్వులో ఏదో వేదన కనిపించింది. ఏం మాట్లాడవు నువ్వు, నాకు అర్థమైంది, నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాతి రోజు ఆమె రాలేదు. ఇంకో రోజు, మళ్ళీ రోజు రాలేదు. నా నడక, నా పని అన్నీ నిష్ఫలంగా అనిపించసాగాయి. బెంచ్ ఖాళీగా ఉంది. నా మనసు కూడా అంతే. అక్కడే ఆ బెంచ్ మీద ఒక చిన్న నోట్ కనిపించింది. మడిచిన కాగితం మీద చిన్నగా రాసింది, నేను వెళ్ళాల్సి వచ్చింది, కానీ నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అవుతావు అని రాసి ఉంది. అది చదివి నా గుండె పిండేసినట్లుగా అనిపించింది. ఆ నోట్ చదివి నా చేతులు వణికిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆమెను మిస్ అవుతున్నాను. ఆమె నవ్వును, ఆమె ప్రశాంతత, నిశ్శబ్దాన్ని, బెంచ్ మీద కూర్చునే పద్ధతిని అన్నీ మిస్ అయ్యాను. ఆమె ఇచ్చిన చిన్న వెండి తాళం ఉన్న కీచైన్ నా చేతిలో ఉంది. దాన్ని నా వేల మధ్య తిప్పుకుంటూ కూర్చున్నాను. ఒకసారి కూడా చెప్పకుండా నాలో ప్రవేశించి నా హృదయం తలుపు తెరిచిన అమ్మాయి ఇప్పుడు నా దగ్గర లేదు. కానీ నేను ఎప్పటికీ భావించనివ్వని బంధం ఆమె నా జీవితంలో తెచ్చింది. నా జీవితాన్ని నేను ఒంటరితనంతో నిర్మించుకున్నాను. ఎవ్వరూ అవసరం లేని జీవితం. కానీ ఆమె నిశ్శబ్దం నన్ను ఇప్పుడు మార్చింది. ఇప్పుడు నా హృదయం మూసివేయబడలేదు. ఎలా తెరిచిందో ఆమె తెలియదు, కానీ మళ్ళీ దాన్ని మూసుకోవడం నాకు రాదు. ఇప్పుడు ఆమె కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఆమె జాడ మాత్రం నాకు అస్సలు తెలియడం లేదు. ఆమె నా పక్కగా ఉన్నప్పుడు ఆమె విలువ నాకు తెలియలేదు. ఆమె అవసరం లేదు అనిపించింది అప్పుడు. కానీ ఇప్పుడు ఆమె నా నుంచి దూరం అయ్యాక తనే కావాలనిపిస్తుంది. నా ఒంటరితనంతో, నా నిశ్శబ్ద మనస్తత్వంతో ఆమెను నేను నా చేజేతులారా దూరం చేసుకున్నాను. బహుశా నేను నా చిన్నతనం నుండి ఒంటరిగా పెరగడం వలననే నా మనస్తత్వం ఇలా మారిపోయిందేమో. నాకంటూ ఎవరూ వద్దు, నేనే నా ప్రపంచం అన్న భావనలో ఇన్నాళ్ళు గడిపేశాను. కానీ ఇప్పుడు ఆ భావనలో నుండి కొద్దిగా బయటపడేసరికి నాకు కావలసిన ఆ వ్యక్తి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అంతే కదా, మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అంటారు. నా చుట్టూ నేనే నలువైపులా గోడని నేనే నిర్మించుకొని అందులో ఒంటరిగా ఉండాలి అని ఇన్నాళ్ళుగా ఉన్న నాకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిన ఆమెను నేను పట్టించుకోనందుకు ఇప్పుడు మళ్ళీ నాకు ఆ ఒంటరితనమే మిగిలిపోయింది అనుకుంటాను. కాదంటారా?